హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. అంటే మనకి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఏవైతే మనకి ఎస్ఎస్సి కానివ్వండి, జీడీ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఎక్కడ ఆగడానికి ఆస్కారం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో. సో ఖచ్చితంగా మనము ప్రతిరోజు ఆ ట్రాక్లో ఉన్నప్పుడే మనం గోల్ని రీచ్ అవుతాం. సో మీ అందరూ చూసే ఉంటారు, ఏవైతే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరైతే ఆ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల మనోభావాలను మీరు వినే ఉంటారండి. సో విజేతలు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళ యొక్క విజయానికి మెయిన్గా ప్రతిరోజు ఏదైతే మన ఇన్స్టిట్యూట్ సంబంధించి కండక్ట్ చేసేటువంటి గ్రాండ్ టెస్టులు కానివ్వండి, అంటే సండే గ్రాండ్ టెస్టులు కానివ్వండి, రెగ్యులర్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ వాటిని బాగా వాళ్ళందరూ అవైల్ చేసుకున్నారండి, అని వినియోగించుకున్నారు. అంటే జనరల్గా మనము ఒక ఇన్స్టిట్యూట్ని మనం చాలా బాగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉండాలండి. అంటే జనరల్గా ఇక్కడ మనం ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ వాళ్ళు చాలా బాగా ఇన్ టైంలో ఉపయోగించుకున్నారు కాబట్టే మేము సక్సెస్ సాధించాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏదైతే మనము డిస్క్రిప్టివ్లో చదవటం వేరు ఒక బుక్ని, సో ఆ బుక్లో ఉన్న మ్యాటర్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడం వేరు. సో ఇలా మీకు ఏదైతే ప్రాక్టీస్ పర్పస్ కింద మనము ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నామండి. అంటే రెగ్యులర్ టెస్ట్లు అని చెప్పేసి 2.0 అని చెప్పేసి మనం తయారు చేయటం, మేము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది. దీంతో పాటుగా సండే గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. సో ఖచ్చితంగా మీ యొక్క విజయానికి దోహదం చేస్తాయి ఇవన్నీ కూడాను. సో ఇది చరిత్ర చెప్తున్న నిజం. సో ఎవరైతే ప్రీవియస్ అభ్యర్థులు, అంటే మనకి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల యొక్క మనోగతం మీరు వినే ఉంటారు, రైట్. దీంట్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ప్రతిసారి మనం చెప్తామండి, సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సొంత నోట్స్ను కలిగి ఉండాలి. బేసిక్గా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ని చదివే అలవాటు చేసుకోవాలి. గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ని తయారు చేసుకుంటూ ఒక క్వాలిటీ మంచి కంటెంట్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ నమ్ముకోండి, సరిపోతుంది. సో ఆ ప్రిపరేషన్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే విజేతలు అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి కేరళలో ఇంటర్నెట్ ఇక ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి కేరళ గవర్నమెంట్ మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఓన్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించుకున్న రాష్ట్రం మొట్టమొదటిసారిగా, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఓన్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించుకుంది అంటే దట్ ఈజ్ కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. చరిత్ర పుటల్లోకి మనం చదువుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తుంటే డిజిటల్ అంతరం తగ్గించేందుకు తొలి రాష్ట్రంగా గుర్తింపు, 20 లక్షల కుటుంబాలకు ఉచితంగా నెట్ సౌకర్యం కల్పిస్తాము అన్నారు. సో మిగతా వారికి రాయితీ అంటే సబ్సిడీ ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారండి. ఏదైతే మనకి కేరళ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, సో డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడంలో భాగంగా, అదేవిధంగా నాలెడ్జ్ ఎకానమీని సృష్టించడంలో భాగంగా, సో మనకి ఈ యొక్క డిజిటల్ అంతరాలను తగ్గించాలి అని చెప్పేసి, సో కేరళలో కొన్ని ఏరియాల్లో పట్టణాలలో వచ్చేసరికి, అంటే పట్టణాలను గ్రామాలను కంపేర్ చేసినప్పుడు గ్రామాలలో ఇంటర్నెట్ సదుపాయం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి, ఇలాంటి అంతరాల వల్ల ప్రభుత్వం కల్పించవలసిన కొన్ని సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరడం లేదని చెప్పేసి, ఆ ఉద్దేశంతోనే మేము ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాము అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ అని చెప్పడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామండి. కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ అని చెప్పేసి దీన్ని మొట్టమొదటిసారిగా ఓన్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించుకున్న రాష్ట్రం కేరళ. సో ఈ యొక్క కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ కాను దగ్గరగా వీళ్ళకైన ఖర్చు వచ్చేసరికి 1611 కోట్లు ఖర్చు అయింది అని చెప్పేసి, సో దీన్ని ఎవరి ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. సో మనకి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనే వాళ్ళు ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క నెట్వర్క్ని సో వాళ్ళే, సో మాకు అమలు చేసే బాధ్యత వీళ్ళే తీసుకున్నారు అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా దీనిని ఏదైతే మనకి కేరళకు సంబంధించిన విద్యుత్ బోర్డు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మండలి, సో బాగా గుర్తుంచుకోండి, కేరళ విద్యుత్, సో మనకి కేరళ పవర్ మినిస్ట్రీ, సో అదేవిధంగా కేరళకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మండలి, వీళ్ళ సహకారంతోనే ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని, సో దీని అమలు బాధ్యత బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చూసుకుంటుందని, మొత్తము 1611 కోట్లు సుమారుగా ఖర్చయిందని చెప్పేసి కేరళ ప్రభుత్వం చెప్పింది. సో అందువల్ల మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి.
గుర్తుంచుకోవాలి. సో ఎందుకు అంటే నాలెడ్జ్ హబ్ ఎకానమీని సృష్టించడం, అదేవిధంగా పట్టణాలకు ప్రాంతాలకు మధ్య ఉన్నటువంటి డిజిటల్ అంతరాలను తొలగించి సో గవర్నమెంట్ సంక్షేమ పథకాలని సో మనకి టెక్నాలజీ ద్వారా వాళ్ళకు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు అనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే ఎస్తోనియా కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, సో ఇలాంటి కంట్రీస్లో ఇంటర్నెట్ అనేది ప్రాథమిక హక్కుగా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. కొన్ని కంట్రీస్లో ఇంటర్నెట్ వాడటం అనేది ప్రాథమిక హక్కు, అంటే మనకి ఫండమెంటల్ రైట్గా ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. దాంట్లో భాగంగానే ఫిన్లాండ్ కానివ్వండి, ఈస్తోనియా, ఫ్రాన్స్, స్పెయిన్, సో ఇలాంటివి ఇక్కడ మనకి ప్రాథమిక హక్కుగా ఉందనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే కేరళ ఇటీవల కాలంలో, ఇవే కాదండి, కేరళ ఇటీవల కాలంలో మొట్టమొదటి అనే విషయంలో అంటే కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగిందండి. అవి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించిన రాష్ట్రం కేరళ, మొట్టమొదటిసారిగా ఓటీటీ ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్ని కలిగినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కేరళ. అదేవిధంగా మనకు పొల్లంపార అనే ఒక గ్రామ విలేజ్ ఫస్ట్ 100% డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీగా వార్తల్లోకి వచ్చింది పొల్లంపార అనే విలేజ్ కేరళ. జిఎస్టీ మీద మొట్టమొదటిసారిగా 1% సెస్ విధిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం కేరళ. అదేవిధంగా మంకీ ఫాక్స్ మొట్టమొదటిసారిగా ఎరప్ట్ అయినటువంటి రాష్ట్రం కేరళ. అదేవిధంగా ఏవైతే మ్యాన్ హోల్స్కి సంబంధించి ఈ మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయడానికి మానవులు కాకుండా ఒక రోబోని, ఒక స్కావెంజర్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోకి ఇంట్రొడ్యూస్ చేసిన రాష్ట్రం కేరళ. ఆ స్కావెంజర్కి పెట్టిన పేరే మనము బ్యాండీ కూట్ అని చెప్పేసి అంటామండి. సో మనకి బ్యాండీ కూట్ అని చెప్పేసి పేరు పెట్టింది కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి పేపర్లెస్ హైకోర్టు, అదేవిధంగా హైకోర్టుని మాతృభాషలో అంటే యొక్క ప్రాంతీయ భాషలో దాని తీర్పులు వెలువరించిన మొట్టమొదటి హైకోర్టు కేరళ హైకోర్టు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని 100% త్రిశూర్ డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే మహిళలు ఋతుక్రమంలో శానిటరీ ప్యాడ్స్ రహిత గ్రామంగా మనకి కుంభలంగి అనే గ్రామం వార్తల్లోకి రావడం జరిగింది. ఈ కుంభలంగి కూడా కేరళలోనే ఉందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా ఇటీవల కాలంలో యాంటీ డ్రోన్ పాలసింగ్ అని చెప్పేసి మొన్న 20 జిల్లాలకు అంటే కేరళలో ఉన్న 20 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు డ్రోన్ సిస్టాన్ని అంటే అక్కడ డ్రోన్ ద్వారా నిఘు పెట్టి ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక డ్రోన్ పోలీసింగ్ సిస్టమ్ అండి. సో దాన్ని తీసుకొచ్చింది కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దాన్ని ఈగల్ ఐ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా సంపూర్ణ గ్రంథాలయ నియోజకవర్గంగా మనకి ధర్మాడం వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి ధర్మాడం వార్తల్లోకి రావడం జరిగింది. ఈ ధర్మాడం ఎవరి నియోజకవర్గం అంటే ప్రజెంట్ మనకి కేరళ సీఎం పినరన్ విజయ్ గారి యొక్క నియోజకవర్గం ధర్మాడం. దీనిని మొట్టమొదటిసారిగా సంపూర్ణ గ్రంథాలయ నియోజకవర్గంగా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా కేరళ ఇటీవల కాలంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో సర్, మేడం అని చెప్పేసి ఆ పేర్లు పిలవకూడదు, లింగ వివక్షతగా ఉంది, జెండర్ ఇన్ఈక్వాలిటీగా ఉంది, అలా పిలవకూడదు, ప్రతి ఒక్కరిని టీచర్ అని మాత్రమే పిలవాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కేరళ. అదేవిధంగా ఇటీవల కాలంలో ఎర్వీకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒక నేషనల్ పార్క్ ఉంది. అక్కడ మనకి నీల కురింజిని ఒక ఫ్లవర్ అని ఒకటి ఉంటుందండి. సో మనకి నీల కురింజి అనే ఒక ఫ్లవర్ వార్తల్లోకి వచ్చింది. ఇవి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఇటీవల కాలంలో ఎక్కువగా వచ్చినాయండి. ఎక్కువగా నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఈ నీల కురింజిని ఫ్లవర్స్ బాగా ఫేమస్. పర్టికులర్గా ఏ నేషనల్ పార్క్ అంటే ఎర్వీకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా మనకి తాళపత్ర గ్రంథాలు అంటే మాన్యుస్క్రిప్ట్ అని చెప్పేసి ఏవైతే యొక్క తాళపత్ర గ్రంథాలకు సంబంధించి కూడా ఒక మ్యూజియంని కేరళను తిరువనంతపురంలో పెట్టారు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం బాగా చదువుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ ఇటీవల కాలంలో కేరళలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మిత్రమా. ఇవన్నీ మీరు కవర్ చేశారు, ఇవన్నీ మీ నోట్స్లోనే ఉన్నాయి. మనం ఏదైతే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ చెప్తా ఉన్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ మీరు నోట్స్ తయారు చేసుకున్నారు. ఒక్కసారి వీడియోని పాస్ చేసుకొని ఒకవేళ రాసుకోకపోతే రాసుకోండి, ఒకవేళ రాసుకుంటే లేదా గుర్తుంటే వెల్ అండ్ గుడ్, మనకి మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల కాలంలో ఇవన్నీ కేరళ వార్తల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనం ఓటీటీ అని చెప్పేసి అన్నామో మొట్టమొదటిసారిగా ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్ని కేరళని ఓన్గా క్రియేట్ చేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఓటీటీ మీద సిగరెట్లు కానివ్వండి ఇలాంటివి నిషేధం అని చెప్పేసి యాడ్ ఇవ్వాలని చెప్పేసిన దేశం ఏదైనా ఉంటే మొట్టమొదటిసారిగా దట్ ఈజ్ ఇండియా అనే పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మీరు చదువుకోవాలి.
దండి ఇటీవల కాలంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రామన్ మ్యాగసెసే అవార్డు తిరస్కరించినటువంటి కేరళ ఎక్స్ అంటే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అండి కేకే శైలజ గారి పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆమెకి 2022కు సంబంధించి రామన్ మ్యాగసెసే అవార్డుని ప్రకటిస్తే ఆమెను తిరస్కరించడం జరిగింది. ఆమె ఆ అవార్డుని తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో ఆమె తీసుకునే నిర్ణయాల వల్ల మేము ఇచ్చాము అంటే, నేను ఒక్కదానినే కాదు చేసింది, దీంట్లో నర్సులు కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా మందికి ఇవ్వాలి, కానీ ఇది నాకొద్దు అని ఆమె రిజెక్ట్ చేయడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా శబరి గిరీసునికి అంటే అయ్యప్ప స్వామికి కానుకలు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కేరళ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే శబరిమల టెంపుల్ అనేది ఎక్కడ అంటే కేరళ అని చెప్పేసి పంబా రివర్ పక్కన ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దీనికి విరాళాలు ఇవ్వవచ్చు, దానికి ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావడం జరిగిందండి, ఒక అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది. అదే విధము ఈ కానిక, సో ఒక వెబ్సైట్ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ఈ కానిక అనే ఒక వెబ్సైట్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా ఈ యొక్క ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే సో ఆ యొక్క దేవస్థానానికి విరాళాలు ఇవ్వవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2022 సంవత్సరంలో దగ్గరగా 330 కోట్ల రూపాయలు సో వార్షిక ఆదాయం అంటే విరాళాల ద్వారా ఇవి వచ్చాయని చెప్పేసి ఆ ట్రావెన్కోర్ బోర్డు వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ వెబ్సైట్ బాగా గుర్తుంచుకోండి. ఈ కానిక అంటే మనం కానుకలు అంటాం కదండి, సో ఆ పేరు మీద ఈ కానిక అనే ఒక వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పాయింట్తో పాటుగా ఏదైతే మనకి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ని లింక్ చేసుకొని దీన్ని చదువుకోవాలండి. భారతదేశంలో ఇటీవల కాలంలో ఇంపార్టెంట్ టెంపుల్స్ వార్తల్లోకి వస్తే ఆ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కేరళలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ మనం కొన్ని చూద్దామండి. ఇటీవల కాలంలో రీసెంట్గా వార్తల్లోకి వచ్చినవి చూసినట్లయితే ఒక టెంపుల్ పేరిచ్చి ఈ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉందని ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కేరళ విషయం మనం చూసుకున్నట్లయితే శబరిమల టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది ఒక పంబా రివర్ పక్కన ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గురువాయూర్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది, దట్ ఈస్ ఏ విష్ణు టెంపుల్. సో అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది తిరువనంతపురంలో. మార్తాండ వర్మ అనే వ్యక్తి ఆ టెంపుల్ని కట్టడం జరిగింది. సో ఈ మూడు కూడా మనకి కేరళలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్ అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇదే విధంగా అండి, సో మనకి ఏవైనా ఇంపార్టెంట్ టెంపుల్స్ న్యూస్లోకి వస్తే మనం ఖచ్చితంగా వాటిని ఏ రాష్ట్రంలో ఉందో చదువుకోవాలని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మీ కేరళ వచ్చింది కాబట్టి సో ఇక్కడ శబరిమల టెంపుల్ పంబా రివర్ పక్కన ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. గురువాయూర్ అని చెప్పేసి విష్ణు టెంపుల్, అదేవిధంగా పద్మనాభ స్వామి టెంపుల్ తిరువనంతపురము మార్తాండ వర్మ కట్టారని చెప్పేసి కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. అదేవిధంగా అండి ఇలాంటివి చదివేటప్పుడు మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కూడా లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో జనరల్గా ఓనం ఫెస్టివల్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి. మీ అందరికీ తెలిసిందే ఓనం అనగానే మనకి కేరళ వచ్చేది కేరళ. సో ఈ యొక్క ఓనం ఫెస్టివల్ ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో అంటే వాళ్ళకి నక్షత్రాన్ని బట్టి జనరల్గా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆ మంతుల కాలంలో సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. దీంట్లోని భాగంగానే స్నేక్ డ్యాన్సు, బోట్ రేసింగ్ అని చెప్పేసి వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ బోట్ రేసింగ్ ఏ లేకులో జరుగుతుందో కూడా ఎగ్జామ్లో అడుగుతారు. మనం గుర్తుంచుకోవాలి, పొన్నమాడ లేక్ అని చెప్పేసి అంటాము, అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయనే పాయింట్ కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. ఎందుకంటే గత చరిత్ర చెప్తున్న సత్యాలండి. ప్రీవియస్ పేపర్లో చూసినట్లయితే మనకి ఓనం ఫెస్టివల్ అనేది లేదా బిహు ఫెస్టివల్ అనేది ఇలాంటి ఫెస్టివల్స్ ఇచ్చి ఇవి ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. మొన్న ఒక ఎగ్జామ్లో చూసినట్లయితే ఓనం ఫెస్టివల్లో ఏ దేవతను పూజిస్తారు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. మనకు విష్ణుమూర్తినండి. సో మనకి ఆ విష్ణుమూర్తి యొక్క ఆకారం ఏవైతే ఉంటుందో వామన ఆకారం, సో అక్కడ పూజిస్తారనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇటీవల మనం చూసినట్లయితే కేరళ కానివ్వండి, మనకి కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, అక్కడ సాంప్రదాయిక క్రీడలు ఏవైతే ఉంటే లైక్ మనకి జల్లికట్టు చూసినట్లయితే తమిళనాడు కానివ్వండి, కంబాలా పోటీ కర్ణాటక కానివ్వండి, ఇలాంటి వాటికి చట్టబద్ధత కల్పించారని చెప్పేసి కూడా నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలాంటివి ఏవైనా ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ టెంపుల్స్ కానివ్వండి, మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు ఏవైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ రీసెంట్గా కర్ణాటక ఎలక్షన్లో భాగంగా మణికర్ణికా టెంపుల్ అని చెప్పేసి విజిట్ చేశాడండి. సో ఈ యొక్క మణికర్ణికా టెంపుల్ ఎక్కడ అంటే దట్ ఈస్ కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. హంపి టెంపుల్ కానివ్వండి, హొయలేశ్వర టెంపుల్ కానివ్వండి, బాహుబలి టెంపుల్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి
కర్ణాటకలో ఎక్కువగా ఫేమస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మద్దతు ధరల్లో ప్రాధాన్యం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే మినిమం సపోర్ట్ ప్రైస్ని సో కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు పెంచడం జరిగిందండి. సో అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది. ఒక 14 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పెంచడం జరిగింది. దాంట్లో భాగంగానే వరికి కనీస మద్దతు ధరను సో మనకి 2183 రూపాయలుగా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో క్వింటాకి 143 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి సాగుకు అయ్యే వ్యయం మీద 50% అదనపు లాభం వచ్చే విధంగా మేము యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ని డిక్లేర్ చేశాము అని చెప్పేసి మనకి కేంద్రం చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ప్రజెంట్ మనకి వాణిజ్య ఆహార మనకి వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఉన్నారో ఈ విషయాన్ని వెల్లడించారు. సో జనరల్గా ఇది మనము ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకుంటామండి, కరెంట్ ఎకానమీలో లింక్ చేసుకుంటూ ఉంటాము. భారతదేశంలో లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. భారతదేశంలో మొత్తం ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరను కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తము 23 పంటలకు మద్దతు ధర కల్పిస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే 2023-24 ఖరీఫ్ సీజన్ అనేది క్రాప్ ఇయర్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి క్రాప్ ఇయర్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. క్రాప్ ఇయర్ ఎప్పుడు అంటే సో మనకి జులై టు జూన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే మనం చదువుకుంటామండి. సో జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇయర్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ కానివ్వండి, ఆర్బీఐ ఫినాన్షియల్ ఇయర్ ఇలా అడుగుతూ ఉంటారండి. అదేవిధంగా క్రాప్ ఇయర్ అని చెప్పేసి జులై టు జూన్ క్రాప్ ఇయర్గా గుర్తుంచుకోండి. సో మనకి ఖరీఫ్ సీజన్ రాబోతుంది కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ని 14 పంటలకు పెంచాము అని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. అయితే అన్ని పంటలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదులే, కానీ వరిని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ఎక్కువగా ఏం పెంచారు ఈ సంవత్సరం అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది డిస్కస్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ కొంత చూద్దామండి. మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి మొత్తం ఎన్ని పంటలకు ఇస్తారు, ఎవరు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని రికమెండ్ చేస్తారో కూడా ఇక్కడ మనం చూద్దాం. తర్వాత మనం కరెంట్లోకి వెళ్ళిపోదాం. ఏంటి కరెంటు అంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే వరికి కనీసంగా 143 రూపాయలు పెంచారు అని చెప్పేసి మొత్తం 14 పంటలకు పెంచారు మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇక్కడ వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇక్కడ మనం చూసినట్లయితే మన మొత్తం 23 పంటలకు కనీస మద్దతు ధర ఇస్తారు. ఆ 23 పంటల్లో ఖరీఫ్కి సంబంధించి మనకి 14 పంటలకు ఇస్తారు, రబీ పంటలకు సంబంధించి 6 పంటలకు ఇస్తారు. సో మొత్తం ఇక్కడ 20 కంప్లీట్ అయినాయండి. మిగతా 2 పంటలు వచ్చేసరికి ఏవైతే వాణిజ్య పంటలు అని చెప్పేసి అంటారండి, వాణిజ్య పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్ అని చెప్పేసి అంటారు. ఆ 2 చూస్తే మనము ఒకటి వచ్చేసరికి కొబ్బరి, సో ఇంకొకటి వచ్చేసరికి జూట్ అంటే మనము జనుము అని చెప్పేసి అంటామండి. సో జనుము అని చెప్పేసి అంటాము ఈ 2 పంటలు. ఇవి కాకుండా ఒకటి స్టాట్యుటరీ మినిమం ప్రైస్ అని చెప్పేసి చెరకుకు, దానికి చట్టబద్ధత ఉందండి. సో చెప్తామండి. సో మనకి ఏదైతే మనకి స్టాట్యుటరీ మినిమం ప్రైస్ ఎస్ఎంపి అని చెప్పేసి చెరకు అండి. సో మనకి చెరకుకు ఇస్తారు. అంటే మొత్తము ఈ యొక్క ఖరీఫ్ పంటలు 14, రబీ పంటలు 6, 20, 2 వాణిజ్య పంటలు కొబ్బరి జనుము, ఒకటి వచ్చేసరికి స్టాట్యుటరీ మినిమం ప్రైస్ అని చెప్పేసి చెరక్కిస్తారు. అంటే యాక్చువల్గా మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత ఉందా అంటే చట్టబద్ధత లేదు 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 గుర్తుంచుకోండి. ఒకే ఒక పంటకి ఒక చెరకుకు మాత్రము ఏదైతే ఒకే ఒక చెరకుకు మాత్రము చట్టబద్ధత ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏవైతే మినిమం సపోర్ట్ ప్రైస్ మీద వేసిన కమిటీ అంటే దీనికి చట్టబద్ధత కల్పించాలా, దీన్ని ఏ విధంగా స్ట్రెంథెస్ చేయాలి, చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఒక కమిటీ వేశారని చెప్పేసి మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. కొన్ని కమిటీస్ పేర్లు ఇచ్చి. సో మీ అందరికీ తెలిసిందే మినిమం సపోర్ట్ ప్రైస్ మీద వేసిన కమిటీ ఏంటి అంటే సంజయ్ అగర్వాల్ కమిటీ అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకోవాలి. సో మనకి సంజయ్ అగర్వాల్ కమిటీ, సో మనకి అగర్వాల్ కమిటీ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయొచ్చు అని చెప్పేసి, మినిమం సపోర్ట్ ప్రైస్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే చట్టబద్ధత ఇవ్వచ్చా లేదా, ఇస్తే ఏంటి అని చెప్పేసి దీని మీద గవర్నమెంట్కి సాధ్యాసాధ్యాల మీద వేసిన కమిటీ ఏదైతే మనకి సంజయ్ అగర్వాల్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొత్తం 23 పంటలు అని చెప్పేసి చెరకు జనుము ఇవన్నీ కూడా మనము బ్యాక్గ్రౌండ్లో తెలుసుకోవాలి. అయితే చట్టబద్ధత కల్పించమని ఒక కమిటీ ఉంటుందండి. సో ఆ కమిటీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిఏసిపి అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుందండి. అంటే ఈ సిఏసిపి అంటే ఏంటి సార్ అంటే
కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అని చెప్పేసి అంటాము, గుర్తుంచుకోండి. సో మనకి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వీళ్ళు రికమెండ్ చేస్తారు దీనికి ఇంత మద్దతు ధరిస్తే బాగుంటుంది అని. సో ఈ యొక్క ఏవైతే వీళ్ళు రిఫర్ చేసినటువంటి మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు అనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇది రికమెండేషన్ చేసిన వాటికి ఇవ్వాలనే నిబంధన లేదు లేదు లేదు. ఇట్ ఈజ్ అడ్వైజరీ బాడీ మాత్రమే. ఇంత ఇవ్వండి అని చెప్పింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించవచ్చు, పాటించకపోవచ్చు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో వీళ్ళండి మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు సార్ అంటే సిఎసిపి వాళ్ళు, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్లో తెలిసి ఉండాలి. ఇప్పుడు కరెంట్లోకి వద్దాం. కరెంట్లోకి వచ్చినప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వరి సాధారణానికి 2183 రూపాయలు పెంచారు అని చెప్పేసి, అంటే మొత్తము రూపాయలు అడిగితే 143 రూపాయలు పెంచారండి. అంటే సాగు వ్యయంపై లాభం 50% పెంచాము అంటే 50%గా ఉందన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే హయ్యెస్ట్గా ఏదైతే మనకి 82% అండి. అంటే ఏదైతే 100 రూపాయలు సాగుకి ఖర్చు అయితే 82 రూపాయలు ప్రాఫిట్ వచ్చే విధంగా ఏదైతే ఇక్కడ మనకి సజ్జ అని చెప్పేసి అంటామండి, ఈ సజ్జకి సో మనకి 150 రూపాయలు పెంచారండి. ఇప్పుడు ఎంత అయింది అంటే సో 2500 రూపాయలు అయింది. హయ్యెస్ట్గా మనం చూసినట్లయితే మనకి సోయాబీన్స్ అని చెప్పేసి సో మనకి 8635 అంత రూపాయలుగా ఉందండి పర్ క్వింటా. సో ఎంత పెంచారు అంటే 447 పెంచారు. ఓవరాల్గా పెరిగిన ధరలతో చూసినట్లయితే 805 రూపాయలు హయ్యెస్ట్గా పెంచారండి ఇక్కడ. సో ఇక్కడ హయ్యెస్ట్గా మనకి 805 రూపాయలు పెంచారు. ఈ దేనికి పెంచారు సార్ 805 అంటే సో మనకి ఇక్కడ 805 దేనికి పెంచారు సార్ అంటే నువ్వులండి, ఎక్కువగా నువ్వులకి పెంచారనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అన్ని 14 పంటలు చదవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే సాగు వ్యయంపై లాభం ఎంత పెంచారు అంటే ఎంత మీద పెంచారో హయ్యెస్ట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ధరలతో పోలిస్తే హయ్యెస్ట్ గుర్తుంచుకోండి, అదేవిధంగా ఈ ధరలో హయ్యెస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎక్కువగా వరి గుర్తుంచుకోండి. ఎక్కువగా ఎగ్జామినర్ వరి గురించి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇదన్నీ మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి. సో దీన్నంతా కరెంట్ ఎకానమీలో లింక్ చేసుకొని చదువుకోవాలి. దీంతో పాటుగానే ఏవైతే మనకి మిల్లెట్స్ అని చెప్పేసి అంటామండి. సో 2023 సంవత్సరాన్ని యుఎన్ఓ వాళ్ళు మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేశారు. మరి ఈ యొక్క మిల్లెట్స్లో ఏ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తారు అని అడిగితే అన్ని పంటలకు ఎవరండి, ఏవైతే మిల్లెట్స్ ఉంటాయో మిల్లెట్స్లు అన్నిటికీ ఎవరు, రాగులు, సజ్జలు, జొన్నలు. గుర్తుంచుకోండి, రాగులు, సజ్జలు, జొన్నలు వీటికి మాత్రమే కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో క్రింది వాటిలో మిల్లెట్స్ పంటల్లో ఏ పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తారు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనము రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అండ్రు కొర్రలు, సో ఇలాంటివి, సాములు, ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదండి మిల్లెట్స్ అంటే. సో మనకి మిల్లెట్స్ అంటే సో ఆ మిల్లెట్స్లో 3 పంటలకు మద్దతు ధరిస్తారు, రాగులు, సజ్జలు, జొన్నలు. రాగులు, సజ్జలు, జొన్నలు గుర్తుంచుకోండి, సరిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటాం. కమిటీ గారు గుర్తుంచుకోండి, సంజయ్ అగర్వాల్ కమిటీ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. అత్యంత ఖరీదైన నగరాలలో హైదరాబాద్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఏదైతే ఈ రిపోర్ట్ ఉంటుందో మనకి మెర్సర్, సో మనకి మెర్సర్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఏదైతే మనకి మెర్సర్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఒక సర్వేని చేపట్టిందండి. సో ఈ మొత్తం ఉన్నటువంటి మన ఖండాలలో, సో ఈ యొక్క ఖండాలలో ఏవైతే వీళ్ళ రిపోర్టు ప్రకారము ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి సిటీస్లో ఓవరాల్గా కాకుండా మన భారతదేశంలో చూసినట్లయితే హయ్యెస్ట్గా ముంబై అగ్రస్థానంలో ఉందండి. సో అక్కడ నివసించడాన్ని బాగా ఎక్కువ కాస్ట్ పెట్టి నివసించాలి అని చెప్పేసి. సో ఆ తర్వాత సెకండ్ ప్లేసు ఢిల్లీ, సో ఆ తర్వాత చెన్నై, సో ఆ తర్వాత బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో అదేవిధంగా ఓవరాల్గా కాకుండా ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే సో ముంబైకి 147వ స్థానము, హైదరాబాద్కి 202వ స్థానంలో నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మన ఇండియాలో అయితే మాత్రము కాస్ట్ ఆఫ్ లివింగ్లో అకార్డింగ్ టు ద మెర్సర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారము మన ఇండియాలో బాగా అత్యధిక ధర అంటే బాగా లివింగ్ చేయడానికి ఎక్కువ ధర ఉన్నటువంటిది ఏంటి అంటే ముంబై. సో మనకి అక్కడ ఏవైతే నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇంటి అద్దెలు కానివ్వండి, సో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అక్కడ బ్రతకడం కొంచెం కష్టతరమైనటువంటి పని, ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్ ముంబై.
అలా కాకుండా ప్రపంచంలో కంపేర్ చేస్తే ముంబై ప్లేస్ 147 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఓవరాల్గా చూసినట్లయితే అంతర్జాతీయంగా చూసినట్లయితే హాంకాంగ్ సో మనకి అత్యంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుందండి అక్కడ. అదేవిధంగా నెక్స్ట్ సింగపూర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత జ్యూరిచ్ అని చెప్పేసి స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ తొలి 3 స్థానాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా తక్కువగా అంటే అక్కడ బ్రతకడానికి అంటే అద్దెలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, సో అదేవిధంగా చాలా తక్కువగా ఉంటుందండి. అంటే ఎవరైనా అంటే బ్రతకడానికి ఎవరైనా అక్కడ వెళ్ళి బ్రతకొచ్చు, చాలా తక్కువగా లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాటిల్లో చూసినట్లయితే మనకి హవానా అని చెప్పేసి ఉంటుందండి. క్యూబాలో ఏరియా అండి, క్యూబాలో నగరం క్యూబా. తర్వాత పాకిస్తాన్లోని కరాచీ, సో తర్వాత ఇస్లామాబాదు, ఇవి అంటే బాటమ్గా ఉన్నాయి. అంటే అత్యంత తక్కువ ఖరీదైన ప్రాంతాలు. సో మనకి హవానా క్యూబా, పాకిస్తాన్లో కరాచీ, ఇస్లామాబాద్. హైయెస్ట్ అయితే మాత్రం హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్, స్విట్జర్లాండ్ అనమాట. అవి 3. మన ఇండియాలో చూసినట్లయితే ముంబై, ఢిల్లీ, చెన్నై హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, అకార్డింగ్ టు ద మెర్సర్ 2023 రిపోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 6th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ మాల్దీవ్ ఎక్సర్సైజ్ ఏకత్ బిగిన్ ఇన్ మాల్దీవ్స్. సో మనకి ఏదైతే ఒక ఎక్సర్సైజ్ అండి, ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్ ఎక్తా అని చెప్పేసి ఒకటి ఉందండి. ఇది ఏ 2 దేశాల మధ్య అంటే మనకి మాల్దీవ్స్కి మధ్య జరుగుతుంది. ఇది ఎన్నవ ఎడిషన్ అని అడుగుతారు. ఇది 6వ ఎడిషన్. ఇట్ ఈస్ ఎ నావల్ ఎక్సర్సైజ్. ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగినప్పుడు అది ఏ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ ఎక్సర్సైజా, నావల్ ఎక్సర్సైజా, ఎయిర్ ఎక్సర్సైజా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఏ నావల్ ఎక్సర్సైజ్. ఎక్కడ జరుగుతుందంటే మాల్దీవ్స్లోనే జరుగుతుందండి. సో మాల్దీవ్స్లోనే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మాల్దీవ్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి మాల్దీవ్స్లో ఇది ఎన్నో ఎడిషన్ అంటే 6th ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి జూన్ 4 నుంచి సో మనకి జూలై 3 వరకు ఈ యొక్క ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే మాల్దీవ్స్ నావల్, సో మనకి మాల్దీవ్స్లో జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక నావల్ బేస్ క్యాంప్ అని మాల్దీవ్స్లో ఉందండి, అక్కడ జరుగుతుంది అనే పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. దీంతో పాటుగా మనకి మాల్దీవ్స్ అనగానే మనకి ఏకు వీడన్ అని చెప్పేసి ఒకటి ఎక్సర్సైజ్ ఉంటుందండి, ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. మనకి ఏకు వీరెన్, సో మనకి వీరెన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఏకు వీరెన్ అంటే వాళ్ళ భాషలో మనం ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఏకు వీరెన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకి మాల్దీవ్స్కి జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. మాల్దీవ్స్ అనగానే ఇటీవల కాలంలో మనము ఏవైతే ఐఎన్ఎస్ టార్మూగ్లీ అని చెప్పేసి ఒక యుద్ధ నౌకని మనం మాల్దీవ్స్కి ఇవ్వడం జరిగిందండి. సో రీసెంట్గా మనకి మాల్దీవ్స్ కంట్రీకి మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి అక్కడ ఒక కోస్ట్ గార్డ్ని కూడా ఇక్కడ ఇటీవల కాలంలో మనకి ఏక్తా కోస్ట్ గార్డ్ అని చెప్పేసి ప్రారంభించడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎండిఎల్. సో మనకి ఎండిఎల్ అంటే మనకి మజుగాన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ అని చెప్పేసి, అదేవిధంగా జర్మనీకి సంబంధించి తెసెన్కుర్పు, సో మనకి తెసెన్కుర్పు అని చెప్పేసి ఇది ఒక కంపెనీ అండి. వీళ్ళిద్దరూ కలిసి 6 సబ్మెరైన్స్ని బిల్డ్ చేస్తామని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఏవైతే మనకి జర్మనీ ఛాన్సలర్ వోల్ఫ్ స్కోల్జ్ అనే వ్యక్తి ఉన్నారండి, జర్మనీకి ఛాన్సలర్గా వోల్ఫ్ స్కోల్జ్ అనే వ్యక్తి ఉన్నారు. అతను ఫిబ్రవరి 2023లో భారత పర్యటనకు రావడం జరిగిందండి. సో మనకి ఫిబ్రవరి 2023లో భారత పర్యటనకు రావడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా సో మనకి జర్మనీకి మధ్య ఒక 6 సబ్మెరైన్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి జాయింట్ వెంచర్గా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. అందువల్ల మళ్ళీ ఇది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఏదైతే మనకి మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ లిమిటెడ్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా జర్మనీ కంపెనీ దాని పేరే మనము తెసియన్ కర్ప్ మెరైన్ సిస్టమ్ లిమిటెడ్, ఇదో కంపెనీ, వీళ్ళిద్దరూ కలిసి సో ఏదైతే ప్రాజెక్ట్ 75I అని చెప్పేసి ఉంటుందో సో మనకి 75I అండి, సో మనకి సో దీంట్లో భాగంగా మొత్తము 5.2 బిలియన్ల విలువైనటువంటి ఒక 6 సబ్మెరైన్స్ని బిల్డ్ చేస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్ పెట్టుకోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి, యాక్చువల్గా మనము ఫిబ్రవరి మంత్లో కూడా దీన్ని కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు జర్మనీ ఛాన్సలర్ వోల్ఫ్ స్కోల్జ్ రావడం వల్ల సో ఇలా మొత్తము 6 సబ్మెరైన్స్ బిల్డ్ చేస్తామని చెప్పేసి 5.2 బిలియన్ సబ్మిట్ చేస్తామని మనం ఆ రోజు చెప్పడం జరిగిందండి. సో ఎవరైనా ఫిబ్రవరిలో మీరు నోట్స్ తయారు చేసుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఈ బిట్టు కవర్ అయి ఉంటుంది. మరి ఇంకోసారి వార్తల్లోకి వచ్చింది, అప్పుడు ఈ కంపెనీ వార్తల్లోకి రాలేదండి, జస్ట్ అగ్రిమెంట్ కుదిరిందని మాత్రమే వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఆ కంపెనీ గుర్తుంచుకోండి, మనము
తెసియాన్ కుర్పు. సో మనకు కొంచెం ఇలాంటివి కొంచెం కష్టమైన మీకు గుర్తుండే విధంగా గుర్తుంచుకోండి. అది లాంగ్ టర్మ్ గుర్తుండదు, బట్ చూడగానే అది జర్మనీ కంట్రీ అని చెప్పేసి చెప్పగలుగుంటే సరిపోతుంది. అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే చూడగానే ఎస్ ఇది అవును ఇది కాదు, ఇది కాదు ఇది అవును, అలా కొన్ని మనం గుర్తుంచుకోవాలండి అలా. రైట్. దీనికి సంబంధించి అదేవిధంగా జర్మనీ అనగానే ఇటీవల కాలంలో ఆర్థిక మాన్యంలోకి జర్మనీ వెళ్ళిందని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరిగిందండి. 2 త్రైమాసికాలు వరుసగా ఏవైతే నెగిటివ్ గ్రోత్ రేట్ని అవి క్రియేట్ చేసినాయి ఆ దేశం ప్రజలు, జర్మనీ అనేది ఆర్థిక మాంద్యంలో ఉందని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా జర్మనీకి సంబంధించి ఎక్స్ అంటే మనకి ప్రీవియస్ ఛాన్సలర్గా ఎవరైతే పనిచేస్తారో యాంజెలా మెర్కెల్ గారు, సో ఆమెకి చూసినట్లయితే యునెస్కో పీస్ ప్రైజ్ అవార్డ్ 2022 అనే అవార్డు కూడా రావడం జరిగింది. సో ఆమె ఎవరైతే ఆమె హయాంలో ఏదైతే ఛాన్సలర్గా పనిచేస్తున్న కాలంలో అండి, సో ఈ శరణార్థులు అని చెప్పేసి అంటాము వీళ్ళు, సో ఎక్కువగా సిరియా నుంచి ఎక్కువగా కంట్రీకి పక్కనున్న కంట్రీ శరణార్థులంతా ఆమె దేశంలోకి వెళ్ళారని, ఆ టైంలో ఆమె వాళ్ళని ఆహ్వానించిందని చెప్పేసి, సో అందుకే యునెస్కో పీస్ ప్రైజ్ అనే అవార్డు సో ఆమెకి రావడం జరిగింది 2022కి సంబంధించి కూడా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉన్నారు. ఆ పాయింట్ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. దాంతోపాటుగా ఆర్థిక మాన్యంలోకి ఇటీవల కాలంలో జర్మనీ సో మనకి వెళ్ళిందని, ఈ సబ్మెరైన్స్లో భాగంగా 6 సబ్మెరైన్స్ 5.2 బిలియన్స్తో మనము వాళ్ళు బిల్ చేస్తున్నామని ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్కు 89,047 కోట్లు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి. సో దీంట్లో భాగంగా చూసిన దేశవ్యాప్తంగా 5G 4G సేవలను ప్రారంభించడం కోసం ఈ అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 3వ పునరుద్ధరణ ప్రణాళిక అంటే ఇది 3వసారి ఇలా అమౌంట్ ఇవ్వడం అని చెప్పి చెప్తున్నారు. 3వసారి అంటే ప్రీవియస్లో 2 సార్లు ఇచ్చారండి. 2019లో ఇచ్చారు, 2022లో ఇచ్చారు. కొంత అమౌంట్ ఇచ్చి ఏదైతే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ని ప్రోత్సహించడంలో భాగంగా అంటే 4G 5G సర్వీసులు తీసుకురావడంలో భాగంగా అమౌంట్ ఖర్చు పెట్టమని ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనకి కరెంట్ న్యూస్లోకి రావడం జరిగింది. ఏం చెప్పారు, ఇంకా ఏదైతే మనకి ఆధీకృత మూలధనం అంటే మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటామండి. సో 1,50,000 కోట్ల నుంచి దగ్గరగా 2,10,000 కోట్లకు పెంచాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో బిఎస్ఎన్ఎల్ గురించి అడగాలి అంటే దాని యొక్క ఆధీకృత మూలధనాన్ని అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సో దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాలో సో అది నిర్ణయించుకుంటుందండి. సో అలాంటి ఆధీకృత మూలధనాన్ని 1,50,000 కోట్ల నుంచి 2,10,000 కోట్లకు పెంచింది. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంతో పాటుగా ఇది 3వసారి ఇలా అమౌంట్ ఇవ్వటం. మరి ఫస్ట్ సారి 2019లో ఇచ్చిందని చెప్పాం. సో 2019లో చూసినట్లయితే 69,000 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా 2022 చూసినట్లయితే 1.64 లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మనం చూసినట్లయితే 2023 89,047 కోట్లు ఇచ్చారు. అంటే ఓవరాల్గా ఇప్పటివరకు ఈ 3 సంవత్సరాలు కలిపి సో మనకి 3,22,000 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి 3,22,000 కోట్లు ఇచ్చారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనకు బిఎస్ఎన్ఎల్లో అండి, సో మనకి బిఎస్ఎన్ఎల్లో బీబీఎన్ఎల్ అని చెప్పేసి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే మనకి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం కోసము దీన్ని తీసుకొచ్చారండి. ఫస్ట్ భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అని, దీన్ని బిఎస్ఎన్ఎల్లో మెర్జ్ చేశారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో మెర్జ్ చేశారు కాబట్టి ఏవైతే గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఇప్పుడు ఎవరు కల్పించడానికి ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారు అంటే బిఎస్ఎన్ఎల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా ఈ 3 టర్మ్స్లో బిఎస్ఎన్ఎల్కి ఎంతెంత అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసిందో కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనము జనరల్గా కరెంట్ ఎకానమీతో కొంచెం లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అంశాలండి. ఇందులో మినిమం సపోర్ట్ ప్రైస్ అయితేనేమి, ఈ బిఎస్ఎన్ఎల్కి సంబంధించింది అయితేనేమి, ఇవన్నీ కూడా కరెంట్ ఎకానమీ లింక్ చేసుకొని చదవాల్సిన అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డయాజియో అని చెప్పేసి ఈ యొక్క కంపెనీ అండి. ఇది డయాజియో ఒక కంపెనీ, ఒక ఆల్కహాలిక్ బేవరేజ్ దిగ్గజం అండి. సో ఈ యొక్క CEO ఇవాన్ కన్నుమూత అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. ఏదైతే మనకి ఆల్కహాలిక్ బేవరేజెస్ అంటే ఆ కంపెనీ పేరే డయాజియో, ఇది ఆల్కహాలిక్ కంపెనీ అండి. సో దీనికి సంబంధించిన CEOగా పనిచేస్తున్నటువంటి అంటే మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తే ఇవాన్ నిన్న చనిపోవడం జరిగింది. సో ఇతను జనరల్గా మన ఇండియాలోనే సో మహారాష్ట్ర పూణేలో జన్మించడం జరిగింది. సో ఆ తర్వాత అతను అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడి ఆ కంపెనీకి CEO అయ్యాడని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయండి. సో మనకి మహారాష్ట్ర పూణేలో పుట్టిన వ్యక్తి అని చెప్పేసి అన్నాం కాబట్టి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా వచ్చినటువంటి అజయ్ బంగా కూడా మహారాష్ట్రలో పూణేలో జన్మించడం జరిగింది.
అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఎవరైనా వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులు చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా ఏ కంపెనీకి సీఈఓలో మనం చదువుకోవాలి. అదేవిధంగా మన ఇండియన్ అయితే మన ఇండియాలో ఎక్కడ పుట్టాడో కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఈయన మహారాష్ట్ర పూణేలో జన్మించడం జరిగింది. సో ఈయనకి బ్రిటన్ కానివ్వండి, అమెరికా, సో మన భారతీయ పౌరసత్వం కూడా ఉందండి. అంటే 3 సిటిజన్షిప్ను కలిగి ఉన్న వ్యక్తి. సో 2023లో సో జనవరిలో ఆయనకు నైట్హుడ్ అనే అవార్డు కూడా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి. 2023 జనవరిలో బ్రిటన్ ప్రభుత్వం ఆయనకి నైట్హుడ్ అనే అవార్డును ప్రకటించింది. సో చూడండి, అంటే ఇతను చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఇతని పేరు, ఇతని కంపెనీ అంటే ఏ ఆల్కహాలిక్ బెవరేజ్ సంస్థకు ఇతను సీఈఓ, అదేవిధంగా ఇతను మన భారతదేశంలో ఎక్కడ జన్మించారు, మహారాష్ట్ర పూణే. ఇటీవల కాలంలో అంటే 2023 జనవరిలో యూకే ప్రభుత్వము ఏ అవార్డు ప్రకటించింది, ఇతను చనిపోయాడు కదా అని చెప్పేసి అంటాడు, అవార్డు ఇస్తాడు. లేకపోతే ఈ అవార్డు ఇచ్చి ఇటీవల కాలంలో ఏదైతే మనకి డయాజియో సీఈఓ చనిపోయాడు కదా, అతని పేరేంటి అని ఎట్లయినా అడగొచ్చండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎట్లయినా అడగొచ్చు. సో కనీసము ఒక 3 పాయింట్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇతను నిన్న చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి ఇటీవల ప్రవేశపెట్టిన కేరళ పురస్కారాంగంలో భాగంగా కేరళ అత్యున్నత పౌర పురస్కారం కేరళ జ్యోతిని ఎవరికి ప్రదానం చేశారు అని అడుగుతున్నారండి. సో మనకి కేరళ జ్యోతిని ఎవరికి ప్రదానం చేశారన్నారు. సో ఇక్కడ దీనికి చూస్తే కరెక్ట్ ఆప్షన్ మనము ఎంటీ, సో మనకి ఎంటీ వసుదేవ నాయర్కి ఇవ్వడం జరిగిందండి. సో మనకి వసుదేవ్ నాయర్కి ఇవ్వడం జరిగింది కేరళ జ్యోతిని. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చివరి వరకు వీడియో చూడనండి. సో వీడియో చూడనండి, నోట్స్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా ఇవి మీ యొక్క రాబోయే పోటీ పరీక్షలో ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.